శ్రీ సిటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించిన పరిశ్రమలు ఆయన బ్రాండ్ ఇమేజ్ తో వచ్చినవి కాదని మాజీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. ఏ పరిశ్రమ పెట్టాలన్నా కనీసం 6 నెలల కాలం పడుతుందని, అలాంటిది అధికారంలోకి వచ్చి 3 నెలలైనా పూర్తి కాకుండా కొత్త పరిశ్రమలు ఎలా సాధ్యమో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎవరి హయాంలో పరిశ్రమలకు అంకురార్పణ జరిగిందో ప్రజలు తెలుసుకోవాలన్నారు. ఇప్పుడే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శ్రీ సిటీలో కొన్ని పరిశ్రమల్ని ప్రారంభోత్సవం, కొన్నింటికి శంకుస్థాపన కార్యక్రమాలు చేసినటువంటి సందర్భాన్ని ఈరోజు కొన్ని పత్రికల్లో పెద్ద ఎత్తున అడ్వర్టైజ్మెంట్స్ కానీ లేదా వారు అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి కార్యక్రమాలను కానీ చూసాం. అయితే నా ద్వారా ప్రజలకి చెప్పాల్సింది ఏంటంటే, అసలు ఒక ఇన్సిడెంట్, ఒక పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే దానికి కావాల్సినటువంటి సమయం ఎంత? వారు ప్రభుత్వంలోకి వచ్చి 2 మాసాల 12వ తారీఖు అనుకుంటా బహుశా ప్రమాణ స్వీకారం చేసి 2 మాసాల ఒక వారం అయింది. ఈరోజు 16 పరిశ్రమలని ప్రారంభోత్సవం చేశారు. ఇప్పుడే కాదు, రానటువంటి ఇంకో 1.5-2-3 సంవత్సరాల వరకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మేము తీసుకొచ్చినటువంటి పరిశ్రమల్ని ప్రారంభోత్సవాలు చేయడానికి వారికి సమయం పడుతుంది. ఇదేదో ఆయన బ్రాండ్ని చూసి వచ్చినట్టుగా వారు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే కాస్త ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే కనీసం ఒక 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఒక పరిశ్రమ పెట్టాలన్నా కనీసం 6 నెలల నుంచి సంవత్సరం సమయం పడుతుంది. ఈరోజు వారు ప్రారంభోత్సవాలు చేసినటువంటి ఏ ఒక్క పరిశ్రమ కూడా బ్రాండ్ ఇమేజ్తోనో లేదా వారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వచ్చినటువంటి కావు అనేటువంటి విషయాన్ని వారు గమనించి మాట్లాడితే బాగుండు అనేటువంటి అభిప్రాయాన్ని మాకు మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో, ఎందుకంటే కంపెనీలకి చాలా మటుకు శంకుస్థాపనలు మా ముఖ్యమంత్రి గారు కానీ నేను కానీ మా హయాంలో చేసినటువంటి కొన్ని భూములు ఇచ్చి అలాట్మెంట్స్ చేసి వారిని ఆకర్షించి ఇక్కడ మన దగ్గర పెట్టుబడులు పెట్టాలనేటువంటి కార్యక్రమం చేసినటువంటి సందర్భాలు కానీ, లేదా రానటువంటి కాలంలో ఇప్పుడు కొన్ని శంకుస్థాపనలు కూడా వారు ఈరోజు కొన్ని భూమి పూజలు కూడా చేశారు. వాటికి అలాట్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వారి నేతృత్వంలో వారు ముఖ్యమంత్రిగా మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసినటువంటి అలాట్మెంట్స్ అనేటువంటి విషయాన్ని వారు గమనించాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం.